మనిషికి ఒకటే జన్మ. మనిషి అవయవాలకు మాత్రం 2 జన్మలు. అవయవ దానం చేస్తే ఎంతో మందికి ప్రాణాలు పోసిన వారవుతారు. అందుకే అవయవ దానం అన్ని దానాల్లోకెల్లా అత్యుత్తమమైనదంటారు. ఆర్గన్స్ డొనేషన్ డే సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మనిషి చనిపోయినా మరొకరిలో సజీవంగా జీవించవచ్చు. అందుకే అవయవ దానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి, అపోహలను తొలగించడానికి ప్రతి ఏటా భారత్లో ఆగస్టు 3న అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో వివిధ కారణాలతో మరణాల సంఖ్య అధికంగా ఉన్నా అవయవదాతలు ఆ స్థాయిలో ఉండటం లేదు. దీంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు అవయవ దానంపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. 18 ఏళ్లు దాటిన వారు ఆర్గన్స్ డొనేట్ చేయొచ్చని వివరిస్తున్నారు. మొదటిగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఆ తర్వాత అవయవ దానంపై ప్రజలను చైతన్యపరుస్తున్నామని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలియజేశారు. అవయవ దానం కంటే గొప్ప దానం మరేదీ లేదని వివరిస్తున్నారు. ఈ అవయవదానం లిస్టులో రాసుకోవడం వల్ల ఎవరైతే ఆపదలో చనిపోయిన వాళ్ళు ఉంటారో, రోడ్డు యాక్సిడెంట్ మీద బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళకి, బ్రెయిన్ అవ్వడం వాళ్ళకి అవయవదానాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో అంటే ఒక 3 నెలల క్రితం నేను ఒక శ్రీరాంపూర్ ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఆయన చనిపోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి నుంచి వాళ్ళని పిలిపించి ఒక 6 గంటల లోపల మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు అవయవదానం చేయడం. సో మా యొక్క విన్నపం ఏంటంటే యువత ముందుకొచ్చి అవయవదానం లిస్టులో వాళ్ళ పేరు నమోదు చేసుకొని ఇవ్వాలని, ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. అవయవదానం వలన చాలామంది ఎన్నో జీవితాలు నిలబడతాయి. మనం ఆర్గాన్స్ అనేటి మనం తదనంతరం తదనంతరం మనం అవయవదానం చేయడం వల్ల ఎన్నో జీవితాలు, ఈ కళ్ళు కానీ, ఈ మన లోపల ఎన్నో అవయవాలు కానీ ఇంకో జీవితానికి, మరో జీవితానికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే అవయవదానం చేయండి, నలుగురికి అవయవదానం చేసి దాతలుగా నిలబడి. అయితే అవయవాలు దానం చేసే వారికి HIV, క్యాన్సర్, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి ఉండకూడదని వైద్యులు చెబుతున్నారు. అవయవ దాతలు ఆరోగ్యంగా ఉండాలని, వారి నుంచి సేకరించి ఇతరులకు అందించవచ్చని వివరిస్తున్నారు.